ఈ రోజు ఒక మంచి కాస్ కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. నేను దానికంటే ఎక్కువ ఆనందపడుతున్నా. ఇన్ని వేల మందిలో సేవాభావాన్ని రగిలించడానికి ఈ రోజు ఈ కార్యక్రమం ఉపయోగపడే పరిస్థితి వచ్చింది. సేవాభావం వస్తే అక్కడి నుంచి కార్యక్రమాలు ఆటోమేటిక్ గా జరిగే పరిస్థితి వస్తుంది. ఈ రోజు యూఫోరియా మ్యూజికల్ నైట్ పెట్టారు. ఎగ్జాక్ట్ గా 28 సంవత్సరాలైంది. నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం. 11 సంవత్సరంలో స్వరవేద కార్యక్రమం ఆ రోజు గచ్చిబౌలిలో పెట్టాం. ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని రెండో కార్యక్రమం కింద ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఆ రోజు ఈ రోజు మీరు చూస్తే ఒక పక్కన శివమణి అప్పుడు వచ్చాడు, ఈ రోజు కూడా వచ్చాడు. చాలా సంతోషం. ఈ రోజు మీరు ఇక్కడ పనిచేసిన వాళ్ళు చూస్తే తమన్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నా వంతు కర్తవ్యంగా ట్రస్ట్ కు పనిచేస్తానని ముందుకొచ్చారు. వారి స్ఫూర్తికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఒక మంచి పని ఉంటే వ్యక్తులు ఏ విధంగా స్పందిస్తారంటే, ఇప్పుడే మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు 1 లక్ష రూపాయలు టికెట్ తీసుకోకుండా 50 లక్షల రూపాయలు ట్రస్ట్ కు విరాళంగా ఇచ్చాడంటే ఒక మంచికి తన వంతు బాధ్యతగా ముందుకొచ్చాడు. ఆయన్ను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా.